మేడగది దైనందిన ధ్యానమాలిక ప్రపంచంలోని 35 భాషల్లో ప్రచురితమవుతున్న అనుదిన ధ్యానాల పుస్తకం. తెలుగు భాషలో 1953 సంవత్సరం నుండి నేటి వరకు, అనగా గత 72 సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ 3 తరాల క్రైస్తవ పాఠకులను దేవునితో తమ అనుదిన నడకలో బలపరుస్తున్న అనుదిన ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం. వినండి, దేవునితో మీ అనుదిన నడకలో వర్ధిల్లండి. ఈనాటి మేడగది అనుదిన ధ్యానాన్ని చదువుకుందాం. ఆదివారం డిసెంబర్ 22, 2024. ఈనాటి ధ్యానాంశం క్రీస్తు యొక్క వెలుగును ప్రకాశించుట. క్రీస్తు యొక్క వెలుగును ప్రకాశించుట. నేటి వాక్య భాగంగా యోహాను సువార్త 8వ అధ్యాయం 12 నుండి 18 వచనాలు చదవండి. నేటి ముఖ్య వచనం: యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. క్రిస్మస్ సమయంలో నైజీరియాలోని మా ప్రాంతపు ప్రజలకు ప్రపంచంలో ఎక్కడున్నా సరే తమ స్వగ్రామాలకు రావడం ఒక సాంప్రదాయం. మా మూలాలను వెతుక్కుంటూ వచ్చి బంధుమిత్రులతో సమయం గడపడానికి అది ఒక మంచి సమయం. నేను ఒక సంవత్సరం పల్లెటూరులో నివసిస్తున్న మా సహోదరుని ఇంటిని దర్శించాను. మేము ఆ రాత్రి బాగా ప్రొద్దుపోయే వరకు మాట్లాడుతూ బయట కూర్చున్నాము. చుట్టూ ఉన్న ఇండ్లలోనూ ఇళ్లపైన క్రిస్మస్ స్టార్స్, లైట్స్ వెలుగుతూ పండుగ సందడిగా ఉంది. మేము భూమధ్య రేఖా ప్రాంతంలో ఉన్నాము గనుక మా చుట్టూ పెద్ద పెద్ద చెట్లు ఆవరించి ఉన్నాయి. మా చుట్టూ వినబడుతున్న శబ్దాలు ఒక చక్కని సంగీతంలా అనిపిస్తున్నాయి. అంతలో గబ్బిలాలు, గుడ్లగూబలు, ఇంకా రకరకాల పురుగులు ముసురుకోవడం ప్రారంభించాయి. మేము మాట్లాడుకుంటుండగానే లైట్లన్నీ ఒక్కసారిగా ఆరిపోయాయి. చుట్టూ ఉన్న చీకటి మరింత చిమ్మ చీకటైపోయింది. అప్పుడు వెలుగు ఎంత మార్పును తెస్తుందో గ్రహించాను. అప్పుడు సమాజం పైన వెలుగు యొక్క ప్రభావం గురించి మేము మాట్లాడుకోవడం మొదలుపెట్టాం. చివరికి మా సంభాషణ ఆత్మ సంబంధమైన వెలుగు మరియు యేసుక్రీస్తు జన్మ ద్వారా లోకంలోనికి వెలుగు వచ్చిన విధానం, అనగా క్రిస్మస్ వైపు మళ్ళింది. మనం క్రిస్మస్ సంబరంగా జరుపుకుంటూ కొన్నిసార్లు దాని యొక్క ప్రాధాన్యతను గుర్తించము. క్రీస్తు యొక్క వెలుగు ఈ లోకాన్నే మార్చివేసింది. మరి ఇప్పుడు విశ్వాసులముగా మనము క్రిస్మస్ లైట్లు వెలిగించడంతో సంతృప్తి పడక, ఈ లోకానికి వెలుగైన క్రీస్తు వెలుగును మన చుట్టూ ఉన్నవారికి ప్రకాశింపజేయడం మన విధి. నేటి ధ్యానం: క్రీస్తు యొక్క వెలుగును ఈ లోకంలోనికి తెచ్చేలా నేను జీవిస్తాను. ప్రార్థన: దేవా, ఈ క్రిస్మస్ సమయంలోనూ మరియు సంవత్సరమంతయు మమ్ముని ఈ లోకానికి వెలుగుగా చేయుము. మా జీవితాలు నీకు మహిమ తెచ్చునుగాక. ఈ లోకానికి వెలుగైన యేసు నామంలో ఆమేన్. ప్రార్థన: తమ కుటుంబాలను కలుసుకోవడానికి దూర ప్రయాణం చేస్తున్నవారు. తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం రాసి పంపినవారు జెఫ్ డిమ్, లాగోస్, నైజీరియా. మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.